ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లెక్స్పీ హోమ్ మేకర్ 9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క 16 సోమవార వ్రతం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, చాతుర్మాసంలో చేసుకోవాలనుకుంటున్నాము, చాతుర్మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఒకసారి చెప్పండి అక్క అని చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? అయితే మనకి చాతుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, 16 సోమవార వ్రతం అనేది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి. ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే మీ అందరికీ రిక్వెస్ట్ అండి, వీడియో చూసి వెళ్ళిపోవద్దు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది. అందుకే లైక్ చేయమంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు నచ్చింది అనుకోండి, కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? సరే, చాతుర్మాసం అంటే 4 నెలలు ఉంటుందండి. చాతుర్మాసం దీక్ష కూడా 4 నెలలు తీసుకుంటారండి చాలామంది. ఆ 4 నెలలు కూడా ఇంట్లో మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వండరనమాట. అంత పవిత్రమైన 4 నెలలు ఈ చాతుర్మాసం ఉంటుంది. అసలు చాతుర్మాసము దీక్ష చాలామంది తీస్తారండి. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే ఒక్కొక్కసారి 16 సోమవార వ్రతము ఈ చాతుర్మాసం వచ్చినంత వరకు ఎవరు స్టార్ట్ చేయరనమాట. ఎప్పుడు చాతుర్మాసం వస్తుందో అప్పుడే 16 సోమవార వ్రతం అనేది చేస్తారు. ఏ సోమవారం అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రతిఫలం ఇచ్చేది చాతుర్మాసంలో ఎక్కువగా ప్రతిఫలం వస్తుంది అని మనకి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ చాతుర్మాసంలోనే ఈ వ్రతం అనేది ఆచరిస్తారు. అసలు చాతుర్మాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది తెలుసుకునే ముందు, చాతుర్మాసంలో ఎవరైనా సరే ఈ 16 సోమవార వ్రతం చేసుకోవాలి అంటే ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది నేను క్లియర్గా క్యాలెండర్లో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నెల 2026 సంవత్సరము జూలై 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి అనమాట. శనివారంతో కలిసి వస్తుంది. చాలా పవిత్రమైన ఏకాదశి. ఆ ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం, తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం త్రయోదశి 27వ తారీఖున, ఆ రోజు నుంచి మనకి చాతుర్మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాతుర్మాసంలో మనము 16 సోమవార వ్రతం అనేది 27వ తారీఖున చేసుకొని మళ్ళీ ఆగస్టు ఎన్ని సోమవారాలు వస్తున్నాయి చూడండి. ఆగస్టు 3, ఆ తర్వాత 10, 17, 24, 31 ఆగస్టులో వస్తున్నాయండి. మళ్ళీ సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు సోమవారం, 14వ తారీఖు ఒక సోమవారం, 21వ తారీఖున ఒక సోమవారం, 28వ తారీఖున ఒక సోమవారం. ఇలా మనం ఈ సోమవారాలన్నీ చక్కగా 16 సోమవారాలు ఆచరించాలన్నమాట. మళ్ళీ అక్టోబర్లో 5, 12, 19, 26 అండి, 4 వారాలు అక్కడ. ఆ తర్వాత నవంబర్ నెలతో మనకి చాతుర్మాసం అనేది ముగిసిపోతుంది. నవంబర్ ఎప్పుడు 2వ తారీఖు, మళ్ళీ 9, 16, 17, 18, 19, 20వ తారీఖు శుక్రవారం మనకి కార్తీక శుద్ధ ఏకాదశితో మనకి చాతుర్మాసం అనేది ముగిసిపోతుంది అనమాట. 27 మనకి జూలై 27 త్రయోదశి నుంచి మళ్ళీ నవంబర్ 20వ తారీఖు వరకు మనకి చాతుర్మాసం ఉంటుంది. ఈ 4 నెలలు కూడా భక్తి శ్రద్ధలతో 16 సోమవార వ్రతం ఆచరిస్తే ఎటువంటి కోరికైనా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడనమాట. ఓకేనా? అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి. చెప్పే ముందు మనకి ఈ చాతుర్మాసం 4 నెలలు కూడా 20వ తారీఖుకి మనకి చాతుర్మాసం అయిపోతుంది అనమాట. నవంబర్ 20వ తారీఖు అయిపోద్ది కాబట్టి మనకి 20వ తారీఖు వరకు మనము కంటిన్యూగా చేయలేము కదండి. మధ్య మధ్యలో మనకి ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చేటప్పుడు మనకి నవంబర్ నెల మొత్తం మనము చేసుకోవాలన్నమాట. అంటే కార్తీక మాసంలో కూడా మనకి కార్తీక పౌర్ణిమని, కార్తీక సోమవారాలన్నీ మనకి కలిసి వస్తాయి. కాబట్టి 4 నెల ఈ వారం అంతా అంటే మనకి ఈ నవంబర్ నెల అంతా మనకి 16 సోమవారాలు మనకి అయిపోతాయి అనమాట. నవంబర్ వచ్చేసరికి 16 సోమవారాలు అయిపోతాయి అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఏ వ్రతమైనా, సప్త శనివారాల వ్రతమైనా అలాగే 16 సోమవార వ్రతమైనా సరే కంటిన్యూగా 2-3 వారాలు అవ్వాలి. అప్పుడే మనకి లెక్కలోకి వస్తుందనమాట. చాలామంది అడుగుతున్నారనమాట, అక్క ఈ వారం మేము చేసామక్క, నెక్స్ట్ వారం మాకు పీరియడ్ వచ్చిందక్క, ఈ వారం లెక్కలోకి వస్తుందా అంటే ఆ వారం లెక్కలోకి రాదనమాట. ఎందుకంటే అది వృధా అయిపోయినట్టుగా. అందుకే మీరు డేట్స్ చక్కగా చూసుకొని మీరు స్టార్ట్ చేయండి. కనీసం 2 వారాలైనా కంటిన్యూగా అయిపోయిన తర్వాత ఆ 3వ వారం మనకి ఆటంకం వచ్చిందనుకోండి, ఈ 2 వారాలు లెక్కలో వస్తాయి అన్నమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మనము ఈ 16 సోమవారం వ్రతం చేసుకోవాలంటే
కొంచెం నియమాలు పాటించాలండి. ఏ నియమాలంటే మనము సండే రోజు నుంచే ఆదివారం నుంచే నియమాలు పాటించాలి. ఆదివారం బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే మనము ఎన్వి ఎక్కువగా తినకూడదు. చాలామంది మనకి ఆదివారమే ఎన్వి తింటూ ఉంటాం కాబట్టి ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఎవరైనా గట్టిగా మేము తినాలి ఫోర్స్ చేశారనుకోండి, వాళ్ళకు వండి పెట్టేసి ఇచ్చేయండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే వ్రతం ఆచరిస్తారో వాళ్ళు అస్సలు తినొద్దనమాట. చక్కగా మనము ఇల్లు అన్ని గుమ్మాలన్నీ చక్కగా మళ్ళీ ఆ రోజు నైటే చక్కగా శుద్ధి చేసుకోవాలి. కిచెన్ శుద్ధి చేసుకోవాలి. అంటే కిచెన్ అంతా ప్లాట్ఫామ్ అంతా గిన్నెలు అన్నీ తోమేసుకొని మళ్ళీ సోమవారం మళ్ళీ సూర్యోదయానికి ముందు లేచి చక్కగా దీపారాధన ఇంట్లో చేసుకోవాలన్నమాట. అయితే చాలామంది మార్నింగ్ చేసుకోవాలా ఈవినింగ్ చేసుకోవాలని అని అనుకుంటారనమాట. ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, కానీ ప్రదోష వేళలో స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి మీరు 4:30 నుంచి 7 లోపు స్వామివారికి ఎప్పుడైనా సాయంత్రం వేళ పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. అయితే కొంతమంది ఆరోగ్యము సహకరించిన వాళ్ళు ఉంటారు కదండి, మార్నింగే చాలామంది చేస్తూ ఉంటారనమాట. లేదు మేము సాయంత్రమే ప్రదోష వేళలో చేసుకుంటాం, మాకు షుగర్ ఉంది బీపీ ఉందంటే చక్కగా సాయంత్రము ఉదయము స్వామివారికి దీపారాధన అంతా చేసుకొని మీరు ఎక్కువగా నూనె వంటలు తినకుండా ఓట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మంచి హెల్దీ ఫ్రూట్స్ తినుకొని ఆ మధ్యాహ్నం అంతా ఉండి సాయంత్రం స్వామివారికి చక్కగా పూజ చేసుకోండి. అంటే మరీ కఠిన ఉపవాసం కాకుండా ఇలా ఆరోగ్యం సహకరించకపోతే షుగర్లు బీపీలు ఉన్నవాళ్ళు, మీకు ఆరోగ్యం బాగా ఉంది నాకు ఏం పర్వాలేదు అంటే మీరు చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రము స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చు. ఎలాగైనా పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదమ్మా. చక్కగా భక్తితో చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా మనము ఈ 16 సోమవార వ్రతం అంటేనే మనకి మట్టి శివలింగం అయితే ఉండాలి, పార్థివలింగం అంటారు. మీకు ఎక్కడైనా ఊర్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళి మంగళవారం తప్ప పుట్ట దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. లేదు అంటే ఆన్లైన్లో దొరుకుతుంది, పూజ స్టోర్ రూమ్లో చూడండి. మాకు అది కూడా ఇష్టం లేదు అంటే చక్కగా తులసికోటలో ఉండే మట్టితో కూడా మనము పార్థివలింగం తయారు చేసుకోవచ్చండి. అయితే ఈ పార్థివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయొద్దనమాట, ఎందుకంటే కరిగిపోద్ది. ఇది నేను చేసే వీడియో శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట, మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. శివరాత్రి రోజు పార్థివలింగం తయారు చేసుకొని నేను అభిషేకం ఈ పార్థివలింగానికి చేసుకున్నానండి. నెక్స్ట్ డే నిమగ్నం చేసేస్తాం కాబట్టి నేను అభిషేకం చేసుకున్నానమాట. అయితే మనము 16 సోమవారం వ్రతం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్వామివారికి మట్టి శివలింగానికి అభిషేకం చేయొద్దు. మనము అభిషేకం చిలకరించవచ్చు స్వామివారి మీద, అంటే మారేడు దళాలతో చక్కగా అభిషేకం అంటే పాలులో ముంచి స్వామివారి పైన చిలకరించాలి. మీ దగ్గర ఇంకా ఏవైనా శివలింగం ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా శివలింగం ఉందనుకోండి, దానికి చక్కగా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఆ తర్వాత 5 కథలు ఉంటాయండి, కథలు చదువుకోవాలి, అష్టోత్తరాలు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ముఖ్యంగా స్వామివారికి అరటిపళ్ళు కొబ్బరికాయ సమర్పించిన తర్వాత స్వామివారి నైవేద్యం ఏంటంటే చక్కగా మనము గోధుమ నూకతో అంటే మనకి పెద్ద నూక ఉంటుంది కదండి, సత్యనారాయణ వ్రతంకి పెద్ద నూక ఉంటుంది కదా, ఆ నూక చక్కగా తెచ్చుకొని బెల్లంతో చక్కగా నెయ్యితో వేయించి బెల్లం వేసి నైవేద్యం తయారు చేసుకొని పెట్టాలి స్వామివారికి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టొచ్చు అనమాట. ఇలా పూజ ఎంత అయిపోయిన తర్వాత తాంబూలం మాత్రం ఖచ్చితంగా ఒక స్త్రీకి అయితే ఇవ్వాలన్నమాట. అది మీరు సాయంత్రం సాయంత్రము చేస్తే సాయంత్రం ఇవ్వండి, మార్నింగ్ చేస్తే మార్నింగ్ ఇవ్వండి. అయితే ముఖ్యంగా 8 అర్ఘ్యాలు అయితే ఇవ్వాలన్నమాట. 8 అర్ఘ్యాలు ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను పూజ వీడియోస్లో మీకు చెప్తానమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను 27వ తారీఖున చేసుకుంటాను కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైనట్టుగా అర్ఘ్యాలు ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. అయితే ఈ ప్రసాదం అనేది 3 భాగాలు చెయ్యాలి. ఒకటి మనం అందరము తినాలి, ఇంకొకటి వచ్చిన ముత్తేదికి కొంచెం ప్రసాదం నైవేద్యం పెట్టాలి, ఇంకొక భాగం అనేది మూగజీవులకి పెట్టాలి. మీ ఇంట్లో ఆవులు ఉన్నాయనుకో ఆవులకి పెట్టండి, ఇంట్లో ఏవైనా పెట్స్ ఉంటే పెట్స్కి పెట్టండి, మీ బయట కూడా ఆవులున్నా కుక్కలున్నా చక్కగా పెట్టండి. అక్కడతో పూజ అనేది సమాప్తం అయిపోతుంది అనమాట. మంగళవారం మళ్ళీ చక్కగా ఇవన్నీ తీసి మనము మళ్ళీ యథావిధిగా ఈ లింగాన్ని దాచుకోవాలన్నమాట. ఈరోజు మనము పార్థివలింగం తయారు చేసామనుకోండి, దాన్ని పైన ఏదైనా తడి లేకుండా చక్కగా ఆరబెట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఈ 16 సోమవారాలు అయిపోయిన తర్వాత ఈ 16 లింగాలు పూజా మందిరంలో ఒక దగ్గర పెట్టుకోండి. ఈ 16 వారాలు అయిపోయిన తర్వాత 17వ వారం స్వామివారికి 16 లింగాలు పెట్టి చక్కగా మళ్ళీ పూజ చేసుకోండి. మీకు వీలుండి స్తోమత ఉంటే చక్కగా భోజనాలు పెడతారు కొంతమంది, ఏదైనా
ఏదైనా టెంపుల్కి కూడా అన్నదానంగా ఇస్తారనమాట. ఆ తర్వాత ఈ లింగాలు ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళినట్టుగా అయితే ఈ లింగాలు పుణ్యక్షేత్రాల్లో కలిపేయండి. మీకు దగ్గరలో ఏ పుణ్యక్షేత్రంలో ఉన్నా ఈ 16 లింగాలు కలిపేయండి. దాంతో మనకి ఈ 16 సోమవార వ్రతం అనేది పూర్తయిపోతుంది అనమాట. చాలామంది చాతుర్మాసం కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. చాలామంది ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒకసారి చేస్తారు, ఒకసారి చేసిన తర్వాత ఆ రుచి తెలిసిన తర్వాత అస్సలు విడిచిపెట్టరండి. అంత అద్భుతంగా ఫలిస్తుందంట. ఎటువంటి కోరిక అయినా సరే న్యాయబద్ధకంగా ఉండాలి కోరిక. ఆ కోరిక అనేది పరమేశ్వరుడు తప్పకుండా మీరు ఎప్పుడు కూడా ఆశించి చెయ్యొద్దు. ఆ కోరిక చెప్పేయండి, సంకల్పం చెప్పేయండి. ఇలా నాకు ఆర్థికంగా బాగాలేదు, నాకు సొంత ఇల్లు లేదు, మా పిల్లలకి జాబ్స్ లేవు అని సంకల్పం చెప్పుకొని పూజలు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయండి. ఎప్పుడైనా ఆ పరమశివుడు, ఆ భోలోశంకరుడు మనకి ప్రసాదిస్తాడు ఆ పని అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవం.